నేను ఇవాళ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చాను. మా గురువు గారి పేరు డాక్టర్ పెరిందేవి గారు. తను చాలా బాగా నేర్పిస్తారు అందరికీ. మా నాట్యాలయంలో ఎవరికన్నా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా పేషెన్స్తోనే నేర్పిస్తారు మా గురువు గారు. అంతే సపోర్టివ్గా ఉంటారు మా గురువు గారు. నేను తన దగ్గర తన శిష్యురాలు కింద ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాను. మయూరి ఆర్ట్స్లో కూడా 10 వరల్డ్ రికార్డ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అండ్ షిరిడీ కూడా వెళ్ళేసి వచ్చాము మేము డిసెంబర్లోనే. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసాం అక్కడ కూడా మా టీం అంతా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? నేను 2 years నుంచి తీసుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో తీసుకునే కానీ మధ్యలో స్టడీస్ వల్ల డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఇవాళ నేను మూషిక వాహన సాంగ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అచ్చా, వేరే చోటు పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ ఏమేమి చేశారు? నేను వేరే దాంట్లో అయితే నత్తన గణపతి పాట మయూరి ఆర్ట్స్లో, ఇంకా షిరిడి సాయిబాబా గుడిలో మాత్రము మేము షిరిడి సాయి పాట దేవుడి సినిమాలో నుంచి పాట ఇచ్చాము పర్ఫార్మెన్స్. ఇంకొక దగ్గర కూడా గణపతి పాటనే ఇచ్చాను నేను ఇప్పుడు దాకా. డాన్స్ లో మీకు ఏవే వస్తుంది, ఏవే డాన్స్ చేయగలుగుతారు? నేను వెస్టర్న్ డాన్స్ ఇంకా క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ చేయగలుగుతాను. కూచిపూడి, భరతనాట్యం, కూచిపూడి, క్లాసికల్ డాన్స్ లో కూచిపూడి చేయగలుగుతాను అండ్ వెస్టర్న్ డాన్స్ కూడా చేయగలుగుతాను. మీరు డాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమేమి? ఐ మీన్ అథ్లెటిక్స్. నేను ఇప్పుడు దాకా టూ స్టేట్స్ అథ్లెటిక్స్ ఆడేసి వచ్చాను. ఇంకా బాస్కెట్బాల్ కూడా ఆడాను. రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షార్ట్ జంప్, వాలీబాల్ ఇవన్నీ ఆడతాను నేను. అచ్చా, మీకు ఇది ఫ్యూచర్లో ఏమవ్వాలని ఉంది? మీ డ్రీమ్ ఉంది? యాక్చువల్లీ నాకు క్లాసికల్ డాన్స్ పూర్తిగా వస్తే నేను కూడా మా గురువుగారు లాగా ఒక క్లాసికల్ డాన్స్ పెట్టుకొని నేర్చుకోవాలి ఇంకా అని అనుకుంటున్నాను. అది కాకుండా ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను. నేను ఒక మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ తెచ్చుకొని మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నాను. మీ హైయర్ ఎడ్యుకేషన్, ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? టైమింగ్ అవంతా? నాకు కాలేజ్ మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. నా క్లాసెస్ మాత్రము 5:30 నుంచి 7 దాకా ఉంటాయి. మా గురుగారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు, ఎక్స్ట్రా క్లాసెస్ ఇస్తారు. బాగా ట్రైనింగ్ ఇచ్చాకనే మాకు అసలు ప్రాబ్లం ఉండదు. నాకు డాన్స్ రాదు అని ఇది ఉండదు. బాగా ట్రైనింగ్ ఇస్తారనమాట మాకైతే. అసలు ఈరోజు మీకు ఎలా అనిపించింది? పెద్దలు అందరూ మీ పర్ఫార్మెన్స్ ని, మీ ఎక్స్ప్రెషన్స్ ని అన్నిటిని మెచ్చుకున్నారు. అనిపించింది. అందరూ అంతమంది పెద్ద మనుషుల ముందు వెయ్యాలంటే అసలు చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఈ అవకాశం మాకు పెరిందేవి టీచర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ టీచర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. మేడం గారు, పాప గారికి ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు. ఈరోజు పాప గారు పెద్దలు చేరగా మీకు ఎలా అనిపించింది మేడం? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ proud and thankful to the Perindevi garu. He is a very good teacher and very guru garu. He has done so many programs. Apart from that, we are very thankful. అచ్చా, పాప గారి గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తామండి. అచ్చా, గతంలో చేసిన రికార్డ్స్ గురించి ఏమైనా చెప్పండి పాప గారు. She has done మయూరి ఆర్ట్స్ చేశారు. ఓకే. షిరిడిలో ప్రోగ్రామ్ చేశారు. ఓకే. శిల్పారామంలో ప్రోగ్రామ్ చేశారు. ఉప్పల్ శిల్పారామంలో చేశారు. ఓకే. ఇక్కడ చేశారు. ఓకే. ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఉన్నా కూడా కంటిన్యూ అవుతారు. అచ్చా, షిరిడీలో కూడా చేశారు మేడం? అచ్చా, ఓకే మేడం. లాస్ట్ మేడం, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమజ్దాకి, గురువు గారికి, ఆర్గనైజర్కి ఏమైనా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. ఇంకా ఏం లేదు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ Perindevi టీచర్ ఆల్సో. థ్యాంక్ యూ.